ఈరోజు డిఆర్సీ మీటింగ్ అటెండ్ అయ్యాం. అనేక అంశాలు ఎర్రగొండపాలెంకి సంబంధించినటువంటి అంశాల గురించి ప్రస్తావించాం. ఎక్కడా కూడా స్పష్టమైనటువంటి హామీ కానీ, ఎక్కడా ప్రభుత్వం ఆదుకునేటటువంటి పరిస్థితి కానీ, ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీసుకెళ్ళి చెప్పేటటువంటి యంత్రాంగాన్ని ఇక్కడ కనపడలా. కేవలం దోచుకోవటం, దాచుకోవటం ఈ ప్రభుత్వానికి అలవాటైనటువంటి పద్ధతి. ఈ తుఫాను బాధితులు వందల ఎకరాలు కొట్టకపోయి అల్లాడిపోతూ ఉంటే ఎంత ప్రకటిస్తున్నారు, ఎప్పుడు ప్రకటిస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, ఏ పంటకి ఎంత ఇస్తున్నారు అనేటటువంటి స్పష్టత ఇక్కడ లేనే లేదు. ఇక ముందుట రాను కూడా రాదు అని అనుకోవచ్చు. కావాలనే ఉన్నటువంటి పంట నష్టాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఈ రాష్ట్రంలో కానీ, ఈ నియోజకవర్గాల్లో కానీ, ఈ ప్రాంతం ప్రకాశం జిల్లాలో కానీ ఏమీ నష్టమే జరగలేదనే విధంగా ఇవాళ ఈ వ్యవహారం సాగింది. సమస్యలు చెబుతుంటే వారికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. ప్రతిసారి సమస్యని దాటవేసి చూస్తాం, చేస్తాం అనేటటువంటి వ్యవహారమే కనపడ్డది తప్ప స్పష్టమైనటువంటి హామీ మాత్రం కనపడలేదు. ఇది ఒక పార్టీ మీటింగ్ లాగా జరిగింది తప్ప ప్రభుత్వ మీటింగ్ లాగా, డిఆర్సీ మీటింగ్కి ఉపయోగం ఉన్నట్టుగా కనపడలేదనేది మాత్రం స్పష్టం. కాబట్టి ఇక నుంచైనా ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలి. ఈ రాష్ట్రంలో అత్యంత నష్టం జరిగినటువంటి జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఒకటి. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి కష్ట నష్టాల మీద, దోపిడీ మీద ఏఎంఆర్ అనేటటువంటి వ్యవస్థని ఇక్కడికి తీసుకొచ్చేసి 3,000 4,000 పైచిలుకున్నటువంటి మొత్తం కంపెనీల దగ్గర నుంచి గ్రానైట్ కంపెనీలు మూతపడి దానిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, చిరు ఉద్యోగులు, వ్యాపారులు, దాన్ని ఆధారపడ్డటువంటి కూలీలు బజారును పడుతుంటే కోట్లు వసూలు చేసుకోవడానికి తప్ప వాళ్ళకి ఎందుకు ఆ వ్యవస్థను తీసుకొచ్చారు, దానివలన ఏం ఉపయోగం ఉంది, ఇంత నష్టం వారు ఎలా భరించాలి, ఆ కంపెనీలు ఏ విధంగా తట్టుకోవాలి, ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి గ్రానైట్ ఇండస్ట్రీని, కుదేలైనటువంటి ఆ ఇండస్ట్రీని, వేల మంది ఆధారపడ్డటువంటి ఆ ఇండస్ట్రీని ఓ ప్రైవేట్ వ్యక్తికి అమ్మేయడం సబ్బేనా? దీని మీద చర్చ జరగదు. ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి అతి ముఖ్యమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు మీద, దాని ఫీడర్ కెనాల్ పడ్డటువంటి ఆ గండి మీద చర్చ జరగనివ్వరు. కావాలని పదే అడ్డుకునేటటువంటి ప్రయత్నం తప్ప ఉపయోగం లేనటువంటి మీటింగ్గా ఈ మీటింగ్ నిలిచిపోయింది. గత మీటింగుల్లో జరిగినటువంటి తీర్మానాలను కానీ, గతంలో తీసుకున్నటువంటి చర్చించినటువంటి అంశాల పరిష్కారం మీద కానీ ఏమాత్రం స్పష్టత లేదు. ఇది మారితే తప్ప ఇక్కడ ప్రజలకి లాభం జరగదనేది వాస్తవం. రైతులకు నష్టం జరిగితే ఇమ్మీడియట్గా నష్టం జరిగిన వెంటనే 5,000 రూపాయల నుంచి 20,000 రూపాయలుగా తక్షణ సహాయం కింద ఇచ్చారు. ఇవాళ మిర్చి రైతులు అల్లాడిపోతూ ఉంటే కాయ కాసినటువంటి వారినే పరిగణలోకి తీసుకుంటామంటారు. కాయ కాసిందే పరిగణలోకి తీసుకుంటే పూత వేసినటువంటి పంటకి, పూతకి రెడీగా ఉన్నటువంటి పంటకి నష్టపరిహారం ఎవరివ్వాలి? సో ఇది ప్రభుత్వ బాధ్యత కాదా? మోసపు ప్రభుత్వం ఇదేని చెప్పటానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. మిర్చి రైతుని మద్దతు ధర లేకుండా చంపేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ పండించే పంటను కూడా కొట్టకపోతే పట్టించుకోకుండా, ఆ పంటకు విలువే లేదనే విధంగా జేడీ అగ్రికల్చర్ కానీ, లేదా జరిగినటువంటి ఉన్నతాధికారుల సమీక్షలో కానీ మాటలు ఇదే విధంగా జరిగింది. గత ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఎంత తేడానో, ఎంత రైతులు నష్టపోతున్నారో ఇది రైతులకు కూడా తెలుస్తుంది. అందుకే పెద్ద ఎత్తున రైతులు కూడా తిరగబడుతున్నారు.